కానీ ముందుగా తెలంగాణ అమరవీరులందరూ శ్రద్ధాంజలి ఘటిస్తూ కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుస్తూ కార్యక్రమం అయిపోయింది అనుకోకూరి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి రాజకీయ పార్టీలల్లో సరే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, టీఆర్ఎస్ 4 పూర్తిగా సానుకూలంగా చెప్పిన తర్వాత 2 రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ మన వైఎస్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఊరూరు గడప గడప తెలుగు ఆత్మగౌరవం పేరు మాట్లాడేటోళ్ళు అన్ని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ఏర్పడకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేసిర్రు. సరే భారతీయ జనతా పార్టీలో కూడా లోక్సభ నుంచి రాజ్యసభ వరకు వెంకయ్య నాయుడు కూడా పాత్ర ఉండొచ్చు. కానీ నేను ఒకటే కోరుతున్నా, ధూమ్ధామ్ను తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల పక్షాన కానీ జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేషన్ చేయండి. వీటికి అయిపోలే రేపొద్దున నిన్న ఖమ్మంలో శురు చేసిన జగన్మోహన్ రెడ్డి, రేపు తెలంగాణలో ఇంకెక్కడైనా చంద్రబాబు నాయుడు వస్తే దయచేసి కౌంటర్ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు ఆ జిల్లాలలో జరగాలి. ఇది నా విజ్ఞప్తి. మీ అందరూ ఆమోదం చేస్తే వాళ్ళు ఇవ్వాల. తెలంగాణ వ్యతిరేకించినోడు, తెలంగాణకు సానుకూలంగా ఉన్నా కూడా వచ్చినా పర్లేదు, కానీ తెలంగాణకు వ్యతిరేకించినోడు తెలంగాణ జిల్లాలో స్వేచ్ఛగా తిరిగితే ఆత్మగౌరవం ఇచ్చిన కాబట్టి దయచేసి నేను ఏ జిల్లాలో వాళ్ళిద్దరు వస్తామంటే కూడా నేను మీతో డ్యాన్స్ మీద కూర్చుంటా. దయచేసి అటువంటి కార్యక్రమాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైనా పొలిటికల్ పార్టీ నిర్వహిస్తే పొలిటికల్ రంగు వస్తుంది కాబట్టి ఉద్యోగ సంఘాలను జాయింట్ యాక్షన్ కమిటీని కోదండ రామ్ గారిని అదేవిధంగా జయప్రసాద్ గారిని కోరుతా ఉన్న వేదిక ద్వారా కళాకారులందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఈరోజు తెలంగాణ సాధించడంలో ఎంత బాధ్యత నిర్వహించినామో దాన్ని వేరే వాళ్ళ చేతుల్లో మళ్ళీ పెత్తందాల చేతుల్లో పడకుండా కాపాడుకునేటువంటి ఏదైతే సామాజిక తెలంగాణ ఉందో అటువంటి వాళ్ళ జిల్లాల్లో రాకుండా ఉండడానికి ధూమ్ధాములు నిర్వహించండి అన్న. మేము దానికి సంబంధించినటువంటి ఏ రోజు ఇప్పుడైతే మనం మిట్టపల్లి సురేష్ చెప్పిండో సురేందర్ గారు నీళ్లు లేవనేటువంటి భావన కాకుండా తప్పకుండా బాధ్యతగా అన్ని వ్యవహారాలను చూస్తామనే మాట సందర్భంగా కోరుతూ, అదేవిధంగా తప్పకుండా సోదరుడు బట్టలు ఇడిచున్నాడు, ఎలా బట్టలు వేసుకొని శాసనసభలో సామాన్యులేగా శాసన మండలిలాగా వస్తాడనేటువంటి ఒక విశ్వాసాన్ని కూడా సందర్భంగా ఎవరెన్ని వద్దనుకున్నా ఆయనకు సంబంధించినటువంటి బాధ్యతలు మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా స్వీకరిస్తున్నామన్న మనవి సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా మా సోదరమనంది పోలీస్ కిష్టన్న భార్య ఇక్కడ కరీంనగర్లో ఊరికే కలిసేవాళ్ళు. ఆయన యొక్క త్యాగాన్ని ఒక్కసారి అందరూ కూడా చాలా మంది పేర్లు చూసినారు, కానీ భార్యాభర్తల కింద అందరు పిల్లలు అందరూ కూడా వెయిట్ చేసి నానాను చనిపోకని పిలుస్తుంటే కూడా లేలే తెలంగాణ కోసమని టెలిఫోన్ టవర్ ఎక్కి కాల్చుకున్నటువంటి కిష్టన్న కూడా ఒక్కసారి సందర్భంగా ప్రతి ఒక్కరితోటి పేరు పేరున స్మరించుకుంటూ నేను మాత్రం దయచేసి మళ్ళొక్కసారి నేను పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడలేదు, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడినటువంటి వ్యక్తిగా చెప్తాను. ఈరోజు దయచేసి తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఈ ఇద్దరు నాయకులు వాళ్ళకి మద్దతు తెలిపే తెలంగాణ బిడ్డల గురించి చెప్పిన ఆ పార్టీలలో ఉన్నాళ్ళు తెలంగాణ వాళ్ళెవరు కూడా ఆడంబగా కానటువంటి జాతి అని చెప్పిన ఈరోజు ఇంతకుముందే మళ్ళీ చెప్తాను. ఈరోజు అటువంటి వాళ్ళ జిల్లాలకు రాకుండా ధూమ్ధాం బాధ్యత నిర్వహించి సోదరాన్ని మీకు అండగా ఉంటామనేటువంటి మాటల సందర్భంగా కోరుతూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎవరి పేరు చెప్తే అసెంబ్లీల సీమాంధ్రుల గుండెల్లో ఈటలు దిగుతాయో ఆ ఈటనే మా ఈట రాజేందర్ అన్న. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా నా ఆత్మీయుడు పసునూరు రవీందర్, ముఖ్యంగా నేర్నాల కిషోర్ కూడా పాడాల్సినటువంటి సందర్భం ఉన్నది. చిన్న తమ్ముడిని శ్రమ ఉంది. ఇప్పుడు స్వర్ణ చెల్లెలు రావాలి ప్లీజ్ అమ్మ, ఎందుకంటే మేమే చెప్పుకుంటున్నాం, మీ శ్రమ కూడా ఉన్నది. అందరు రావాలి. వానక్క, ఆలేరు విజయక్క, పద్మావతి, వరంగల్ విజయ, మల్లిక,